శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ అధినేత కోటేశ్వరరావు గారితో చిన్న చిట్ చాట్. హాయ్ సార్. హాయ్. ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన సినిమా పెద్దలకు, ముఖ్య విజేతలకు, తదితరులకు అందరికీ నా విజయదశమి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ శ్రీ మురళీధర్ గారు, శ్రీ మురళీధర్ గారు ప్రొడ్యూసర్గా, శ్రీ జీజే గారు డైరెక్టర్గా 10 o'clock దృశ్యం అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఇప్పుడే దానికి ఓపెనింగ్ సెరమనీ జరిగింది. చాలా సంతోషంగా, చాలా బాగా చేశారు. నేను ఈరోజు విజయదశమి రోజు ఏ పని చేసినా సరే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగి అన్ని విధాల పైకి వస్తుందని ఒక నమ్మకం. అదే నమ్మకంతో ఇవాళ ఈరోజు సినిమా తీశారు. ఈ సినిమా తప్పకుండా ముందు బాగా షూటింగ్ బాగా తీయాలని, సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత బాగా సక్సెస్ కావాలని నేను మనసా వాస కోరుకుంటున్నాను. తర్వాత కొన్ని విషయాలు నాకు తెలిసి నేను చెప్పదలుచుకున్నాను. మీకు పర్మిషన్ ఇస్తే ప్లీజ్ సార్. ఓకే. నేను కూడా ప్రొడ్యూసర్గా 3 సినిమాలు తీశాను. 1 అల్లరి పిల్లోడు, 2 అరుంధతి అమావాస్య, 3వ సినిమా తొండి అనే సినిమా తీసి తర్వాత దాని పేరు మార్చాను. చెక్. ఈరోజు ఎన్నో మూవీస్ మనకి ఇక్కడ ఓపెనింగ్ జరిగాయి. అందరికీ కూడా చాలా సపోర్ట్ గా మన చైర్మన్ సార్ ఇది ఒక ఆలయంగా కూడా చాలా సపోర్ట్ గా ఇచ్చారు. ఈ గోపురాన్ని నేనే మనం అనుకోవచ్చు. సార్ మీ మాటల్లో మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసి వింటున్నాం, వినాలి కూడా. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మా జీజే రాజా గారు మేము 1999లో రోజుకో రోజు అనే ఒక సినిమాని స్టార్ట్ చేసాం. అది నా సొంత బ్యానర్ పైన నందిని ఫిలిమ్స్. ఆ రోజు నుంచి నందిని ఫిలిమ్స్ ఈ రోజు వరకు కూడా సినిమాలు చేస్తాను. అలాగే రాష్ట్రం అవగాహన జరిగిన తర్వాత నేను విజయాంధ్ర ఫిలిమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్టార్ట్ చేశాం. ఈరోజు 6 సంవత్సరాలు కూడా చేసుకుంది. అలాగే ఏ సినిమాకైనా 100%